అందరికీ నమస్కారం. ప్రైజ్ అలాడ్. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. నేను మార్కు బాబు. గడిచిన ఆదివారంలో అనేక మంది దైవజనులు చేసినటువంటి ప్రసంగాలు అందరూ వినేటువంటి అవకాశం ఉండదు. కానీ దేవుని చేత పిలువబడి దేవుని కొరకు నిలబడి ఈ సమాజంలో క్రీస్తును గూర్చి ప్రకటిస్తూ బైబిల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సందేశాలను సార్వత్రిక క్రైస్తవ సమాజానికి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలకు దేవుని యొక్క సందేశాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, ప్రతి ఆదివారం తెలియజేస్తూ దేవుని చెంతకు నడిపిస్తున్నటువంటి అనేక మంది దైవజనులను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ యొక్క యథార్థవాది టీవీ ఛానల్ ద్వారా మరొక నూతన కార్యక్రమాన్ని, నూతన ప్రయత్నాన్ని మనం ఆరంభించుకుంటున్నాం. అదేమిటి అనంటే, దైవజనులు ఆదివారం చేసినటువంటి సందేశాల యొక్క పరిశీలన. ఎవరినో తృణీకరించడానికి, ఎవరినో వేలెత్తి చూపెట్టడానికి, ఎవరినో అవమానించడానికి కాదు. దయచేసి అలాంటి ఆలోచన వింటున్నటువంటి వారి యొక్క మైండ్లో నుంచి తీసివేయండి. ఒకరి పట్ల ఒకరికి గౌరవము, ఒకరి పట్ల ఒకరికి మర్యాద, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండాల్సిన అవసరం ఉంది. క్రైస్తవ సమాజంలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అనేకమైనటువంటి ట్రోల్స్, వీడియోస్, రకరకాల పరిశీలనల ద్వారా ఒకరి మీద ఒకరికి ద్వేషము, ఒక దైవజనుడు అంటే ఇంకొక దైవజనుడికి పడకపోవడము, వారి యొక్క విశ్వాసులు మా దైవజనుడిని అన్నారని వారి దైవజనులను అనడం, ఈ విధంగా సోషల్ మీడియా పూర్తిగా డిస్టర్బ్ అయిపోయింది. ఒకరినొకరు తిట్టుకోవడాలు, కామెంట్ చేసుకోవడాలు, నెగిటివ్ ప్రచారాలు ఎక్కువైపోయాయి. ఇలాంటి పరిస్థితిలో అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడినట్లుగా వారు బెరయా సంఘ విశ్వాసులు దేవుని యొక్క లేఖనం పౌలు శీలలు బోధించినప్పుడు అలాగు ఉన్నవో లేవో అని వారు ప్రతిదినము లేఖనాలను పరిశోధించు వచ్చారు అని మనం చూస్తాం. అలాంటి కోవ కిందికి వచ్చేటువంటి సంస్కారవంతులైనటువంటి క్రైస్తవ సమాజానికి నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. యథార్థవాది టీవీ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ యథార్థవంతులు, మర్యాదస్తులు, సంస్కారవంతులు అని నేను నమ్ముతున్నాను. అలాంటి వారు మాత్రమే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మనతో కలిసి ట్రావెల్ చేస్తారు, మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలను వారు వీక్షిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చేయబోతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం వాక్య మదనం. ఈ యొక్క కార్యక్రమం కొరకు మీరు ప్రార్థించండి. అనేక రోజులుగా నాకున్నటువంటి ఒక ప్రేరేపణ, ఒక ఆలోచన ఏమిటంటే, ప్రతిదినం మనము ఎవరో ఒక దైవజనులు చెప్పినటువంటి సందేశాన్ని వింటాం. కానీ ఈనాడు మనం చూసినట్లయితే ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో కూడా వారి వారి ప్రాంతాలలో అనేక మంది దైవజనులు ఉంటారు. పేరుగాంచిన వారు, గొప్ప గొప్పగా దేవుని కొరకు వాడబడుతున్న వారు, అనేక కృపావరాలు కలిగినటువంటి వారు, దేవుని కొరకు ఎంతో త్యాగము కలిగి సేవ చేస్తున్నటువంటి దైవజనులు ఎంతోమంది ఉంటారు. అయితే అందులో నేను ముఖ్యంగా సోషల్ మీడియాలో దాదాపుగా ఎక్కువ మంది ఫాలోవర్స్ను కలిగి, లేదా వారు సీనియర్స్ పాస్టర్స్ అయ్యి అనేక మందిని రక్షణలోనికి, సత్యంలోనికి నడిపించాలనేటువంటి ఆశతో పరిగెడుతున్నటువంటి దైవజనులు ఎంతోమంది ఉన్నారు. అనేక మందిని నశించిపోతున్న ఆత్మలను సువార్త ప్రకటించి రక్షణలోకి నడిపిస్తున్న దైవజనులు ఎంతోమంది ఉన్నారు. అయితే అందులో ముఖ్యంగా కొంతమందిని తీసుకొని గడిచిన ఆదివారం రోజున, గడిచిన ఆగస్టు 2వ తారీఖున ప్రతి ఒక్కరు వారి వారి సంఘాలలో, వారి వారి సంఘాలకు అనేక సందేశాలు ఇస్తూ ఉంటారు కదా. ఇది ఆనవాయితీ కదా క్రైస్తవ సమాజంలో. అయితే వారు ఆ ఆదివారం ఏమి సందేశం ఇచ్చారు వారి యొక్క సంఘానికి? ఏ ఒక్క క్రైస్తవుడు కూడా దైవజనులందరూ చెప్పినటువంటి సందేశాలను వినేటువంటి అవకాశం ఏ ఒక్కరికి కూడా ఉండదు. అంత సమయం ఉండే అవకాశం లేదు. అయితే ప్రతి దైవజనుడు ఏం చెప్పాడు ఆదివారం రోజున అనేటువంటి సందేశాన్ని మీ అందరికీ నేను క్లుప్తంగా వివరించాలనుకుంటున్నాను. అయితే ప్రస్తుతానికి కొంతమంది దైవజనులను నేను లిస్ట్ అవుట్ చేసి, ఆ దైవజనులు వారి సంఘానికి ఏం బోధించారు, అది సార్వత్రిక సంఘానికి ఏ విధంగా మేలు చేస్తుంది, సార్వత్రిక సంఘానికి కూడా అవసరమే కదా అనేటువంటి ఒక సదుద్దేశంతో నేను ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాను. మీకు ఈ యొక్క కార్యక్రమము నచ్చినట్లయితే, ఈ యొక్క ఉద్దేశం నచ్చినట్లయితే ప్రార్థించండి. తప్పకుండా మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ యొక్క కామెంట్స్ ఏందో కూడా కింద తెలియచేయండి. నేను ఇప్పుడు కొంతమంది దైవజనులు వారు చేసిన సందేశాలలో నుండి ఆ సారాంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇందులో మీకేమనిపించిందో తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. ఆదివారం రోజున ఈ యొక్క ఆరాధనలు అయిపోతాయి కదా. అయితే నేను అవకాశం ఉన్నంత వరకు ఆదివారం సాయంత్రం కానీ లేదా సోమవారం రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశిస్తున్నాను. మరి ఎంతవరకు దేవుడు దీన్ని నడిపిస్తాడో, దేవుడు నాకు ఇచ్చే అవకాశం, సమయాన్ని బట్టి నేను ఈ యొక్క ప్రయత్నాన్ని చేయాలనుకుంటున్నాను. దీని కొరకు మీరు కూడా ప్రార్థించాల్సిందిగా
నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఇక ఈరోజు ఫస్ట్ కార్యక్రమంలోనికి, ఈ యొక్క వాక్య మదనం కార్యక్రమంలోనికి మనం ముందుకు కొనసాగుదాం. నేను ముందే చెప్పాను, ఆదివారము ప్రముఖ దైవజనులు వారి సంఘాలకు ఇచ్చినటువంటి సందేశాల యొక్క సమీక్ష ఇది. కనుక దీనిని మీరు దేవుని మీద విశ్వాసంతో, దైవజనుల పట్ల గౌరవంతో ఈ విషయాలను మీరు వినాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇది ఎవరికి కూడా ముందే డిస్క్లైమర్ తెలియజేస్తున్నాను. ఎవరినో ద్వేషించడానికో, ఎవరినో ఏలెత్తి చూపెట్టడానికో, ఎవరినో అవమానించడానికో కానే కాదు. మనము ఏ దైవజనుని చేత దేవుడు ఏం సందేశం పంపించాడు ఆదివారం రోజున, అది మనకి ఎంతవరకు క్షేమాభివృద్ధి కలిగిస్తుంది, ఆత్మీయంగా, వ్యక్తిగతంగా, సంఘాలకు, కుటుంబాలకు, అంతేకాకుండా సార్వత్రిక క్రైస్తవ సమాజానికి, సార్వత్రిక సంఘానికి ఏ విధమైనటువంటి మేలు చేస్తుంది అనేటువంటి విషయాన్ని మాత్రమే నేను మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా మీరు గమనిస్తారని నేను కోరుకుంటున్నాను. అయితే ఇక రండి, ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలోనికి ముందుగా మనం కొనసాగుతాం. ముందుగా మరి నేను ఎంతగానో ప్రేమించే, అభిమానించే ఆత్మీయ తండ్రి అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. వారు ఓఫిర్ లైవ్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్లో వారి యొక్క సందేశం ఉంటుంది. నిన్నటి దినంన మీరు ఎవరైనా కావాలంటే వెళ్ళి చూడొచ్చు. వారిచ్చినటువంటి సందేశం యొక్క టైటిల్ భ్రష్టులు ఎవరు, సత్య సంబంధులు ఎవరు అనే సండే మెసేజ్ని వారు సెకండ్ మెసేజ్గా, అంటే ఓఫిర్ మినిస్ట్రీస్లో అయితే 2 మెసేజెస్ ఉంటాయి ఎవ్రీ సండే వర్షిప్లో. కనుక రెండవ సందేశంలో వారిచ్చినటువంటి మెసేజ్ భ్రష్టులు ఎవరు, సత్య సంబంధులు ఎవరు అనేటువంటి టైటిల్ కలిగిన సందేశాన్ని వారు ఇచ్చారు. ముందు వారు సందేశాన్ని తెలియజేస్తారు, తర్వాత టైటిల్ అనేది వారు పెట్టడం ఆనవాయితీ వారి యొక్క సేవ ఆరంభం నుంచి కూడా. అయితే ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క 2 గంటల పైచిరుకు సందేశం ఇది. దీనికి సంబంధించినటువంటి వీడియో లింక్స్ అన్ని కూడా, యూట్యూబ్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరెవరికి ఏ దైవజనుని యొక్క మెసేజ్ ఆసక్తిగా ఉందో, వినాలనుకుంటున్నారో మీరు లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు. అందరి యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వబోతున్నాను. అయితే దైవజనులు తెలియజేసినటువంటి ఈ యొక్క సందేశం యొక్క సారాంశాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. మీరు తప్పకుండా దీన్ని ఒకసారి గమనించండి. ఇక్కడ దైవజనులు చేసినటువంటి ఆ సందేశ సారాంశం మీ దృష్టిలోనికి తీసుకొస్తున్నాను. ఇందులో దైవజనులు చెప్పినటువంటి సందేశంలో మూలవాక్యముగా 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలను వారు చదివారు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అనేటువంటి లేఖనాన్ని వారు మూలవాక్యంగా తీసుకున్నారు. అయితే ఒక సందేశ సారాంశం ఏమిటంటే, కడవరి దినములలో అబద్ధ బోధలు, విశ్వాస భ్రష్టత్వం మరియు ప్రభు రెండవ రాకడను గూర్చినటువంటి లోతైన సందేశాన్ని వారు అందించారు. ఆ పూర్తి వివరణను మీరు తప్పకుండా లింక్ ఓపెన్ చేసి చూసి మీరు తెలుసుకోవచ్చు. అనేకులు దేవుని రాకడను ఎగతాళి చేసినప్పటికీ వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా వచ్చి తీరుతాడని వారు స్పష్టంగా ఈ యొక్క లేఖనంలో తెలియజేశారు. ఈ సందేశంలో అపోస్తలులు బోధించిన రక్షణను గురించి, నీటి బాప్సం గురించి, పరిశుద్ధాత్మ అభిషేకం వంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యాలను ఆయన విడిచిపెట్టడమే విశ్వాస భ్రష్టత్వం అని హెచ్చరిస్తూ సందేశాన్ని ఇచ్చారు. సత్యమందు అపోస్తలిక పునాది మీద సంఘం స్థిరంగా నిలబడాలని ఆయన ఉద్బోధించారు. ఇది నిన్నటి దినమున అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు, నా ఆత్మీయ తండ్రి, గురువు గారు తెలియచేసినటువంటి సందేశము. ఇది ముఖ్యంగా ఈ యొక్క వాక్య సందేశం యొక్క సారాంశము. ఇందులో ఎవరు భ్రష్టులు, ఎవరు భ్రష్టులైపోతారు, ఎవరు సత్య సంబంధులు, ఆ సత్య సంబంధులకు ఎలాంటి లక్షణం ఉంటుంది లేఖనం పట్ల, లేదా ఏం నమ్ముతారు వాళ్ళు అనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా వారు వివరించడం జరిగింది. మీ అందరి దృష్టికి ఈ విధంగా నేను ఈ యొక్క పరిశీలనను తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. ఆ విధంగా అందరూ దైవజనుల చేత దేవుడు ఏం పలికించాడో దానిని మనం విని దీవించబడి సార్వత్రిక క్రైస్తవ సంఘం క్రీస్తు పోలికలోనికి రావాలి, ఐక్యతలోనికి రావాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలనేటువంటి ఈ యొక్క ప్రయత్నం. దీనిని యథార్థవంతులైనటువంటి వారు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇకపోతే రెండవ సందేశాన్ని మనం చూసినట్లయితే, పాస్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారు వారేం సందేశం ఇచ్చారో నిన్నటి దినమున మీ దృష్టిలోకి తీసుకొస్తున్నాను.
డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారు మూలవాక్యంగా సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం మరియు మలాకి 2వ అధ్యాయం 16-17 వచనాలను వారు ఊటంకించారు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకొని వారికంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అని చెప్పారు. మరియు ఒకడు తన వస్త్రములను బలత్కారంతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనసులను కాచుకొనుడి, విశ్వాస ఘాతకులు కాకుడి అని సందేశం ఇచ్చారు. దీని యొక్క సారాంశం, దేవుని బిడ్డలు తమ మనస్సును, నాలుకను మరియు ప్రవర్తనను భద్రంగా కాపాడుకోవాలని ఆయన ఉద్బోధించారు. దుష్ట సాంగత్యం, చెడు స్నేహాలను, మంచి నడవడిని ఎలా పాడు చేస్తాయో వివరిస్తూ, నిబంధన కలిగిన స్నేహితులు దావీదు యోనాతానుల వలె ప్రోత్సహించే స్నేహితులు బర్నబా వలె, విశ్వాసం గల స్నేహితులు మరియు నిత్యమైన ప్రాణ స్నేహితుడైన యేసుక్రీస్తుతో మాత్రమే మన జీవితంలో లోతైన సహవాసం చేయాలి అని ఆయన ఈ యొక్క సందేశాన్ని అందించారు నిన్నటి దినమున. అయితే కొంతమంది దైవజనులు ప్రతి ఆదివారం 2-3 సందేశాలు కూడా ఇచ్చేటువంటి వారు ఉన్నారు. అయితే అందులో నేను మొదటి సందేశాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను, యూట్యూబ్లో ఉన్నటువంటి లింక్స్ని ఆధారం చేసుకొని. ఇకపోతే దీని యొక్క సందేశాన్ని మీరు విన్నారు. తదుపరి మరొక దైవజనుని గూర్చి మనం చూద్దాం. మరొక దైవజనులు వచ్చేసి డాక్టర్ పి సతీష్ కుమార్ గారు. వారి యొక్క సందేశం నిన్నటి దినమున డాక్టర్ సతీష్ కుమార్ గారు చూసినట్లయితే మూలవాక్యంగా నిర్గమకాండం 2వ అధ్యాయం 11-15 వచనాలు తీసుకున్నారు. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యుద్ధకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తిని కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను. సందేశ సారాంశం ఏమిటంటే, మోషే జీవిత చరిత్రను వివరిస్తూ దేవుడు ఏ ఉద్దేశంతో మోషేను ఐగుప్తులో సకల విద్యలలో ప్రవీణుడిగా చేశాడో ఆయన గుర్తు చేశారు. తల్లిదండ్రులకు గర్వకారణంగా ఉండాల్సిన యవనస్తులు నేడు ఎలా దారి తప్పుతున్నారో హెచ్చరించారు. దేవుని చిత్తం కోసం వేచి చూడకుండా మోషే ఆవేశంతో ఒక ఐగుప్తుని చంపి అనాథగా ఎలా పారిపోవలసి వచ్చిందో వివరిస్తూ, మన ఆవేశం మరియు కోపమే మనకు తీరని నష్టాన్ని చేస్తాయని, పాపాన్ని ఎంతగా కప్పిపెట్టినా అది దేవుని ముందు ఏదో ఒక రోజు బయటపడుతుంది అని ఆయన బోధించారు నిన్నటి దినంన. ఇకపోతే తదుపరి మరొక దైవజనుడి గురించి మనం చూద్దాం. రాజ్ ప్రకాష్ పాల్ గారు, పాస్టర్ రాజ్ ప్రకాష్ పాల్ వారు చేసినటువంటి నిన్నటి సందేశాన్ని మనం గమనించినట్లయితే, మూలవాక్యంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-13 వచనాలను వారు తీసుకున్నారు. ఇది ప్రేమను గూర్చిన అధ్యాయం. మనుషుల భాషలతోనూ దేవదూషల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునై యుందును. గాని విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. సందేశ సారాంశం, వివాహం మరియు జీవిత భాగస్వామి ఎంపిక గురించి ఆయన ఒక కొత్త సిరీస్ ప్రారంభించారు. వివాహం ఒక వ్యక్తిని సంపూర్ణునిగా చేయదని, క్రీస్తు మాత్రమే మనల్ని సంపూర్ణులుగా చేస్తాడని ఆయన స్పష్టం చేశారు. యవనస్తులు తొందరపడి లోకస్తులతో, అవిశ్వాసులతో సహవాసాలు పెట్టుకోకూడదని, ముందుగా క్రీస్తులో తమ గుర్తింపు, ఐడెంటిటీ ఏమిటో తెలుసుకొని దేవుని చిత్తానుసారమైన భాగస్వామి కోసం ప్రార్థన చేయాలని, మరియు వివాహానికి ముందు దైవికమైన పవిత్రతను కాపాడుకోవాలని ఆయన ఉద్బోధించారు. ఇక తదుపరి మనం చూసినట్లయితే బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు వారు చేసినటువంటి సందేశాన్ని మనం గమనించుదాం. వారు మూలవాక్యంగా ఆదికాండము 41వ అధ్యాయం 51-52 వచనాలను వారు తీసుకున్నారు. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరిని నేను మరచిపోవున్నట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి ఆ రెండవ వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టెను.
సందేశ సారాంశం ఏమిటంటే, సంఘంలో ప్రారంభమైన 50 దినాల ఉపవాస ప్రార్థనలను ఉద్దేశించి ఆయన ప్రవచనాత్మకమైన వాగ్దానాన్ని పంచుకున్నారు. యోసేపు ఏ తప్పు చేయకపోయినా సొంత అన్నల చేత అమ్ముడైపోయి నిందలు మోసి జైలుకెళ్లిన దేవుడు ఆయనను ఉన్నత స్థానంలో నిలబెట్టాడని గుర్తు చేశారు. అదేవిధంగా దేవుడు మన సమస్త బాధలను మర్చిపోయేలా చేస్తాడని, మనిషే మరియు మనం ఎక్కడైతే నిందించబడి బాధలు అనుభవించామో అదే స్థలంలో దేవుడు మనల్ని అత్యధికంగా అభివృద్ధి పరుస్తాడు అని ఎఫ్రాయిము ఆయన ధైర్యపరిచారు. ఈ విధంగా వారి సంఘస్థులను వారు ధైర్యపరిచారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. తదుపరి హోసన్న మినిస్ట్రీస్ రాజమండ్రి జాన్ వెస్లీ గారు వారి యొక్క సండే సర్వీస్లో వారు తెలియజేసినటువంటి సందేశాన్ని మనము చూసినట్లయితే, ఇక్కడ కీర్తనలు 17వ కీర్తన 8, 9 మరియు కీర్తనలు 91:4 వారు తెలియచేశారు. మూలవాక్యంగా చదివారు. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపని కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నీ రెక్కల కింద నన్ను దాచుము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును అనే లేఖనాన్ని చదివారు. వారిచ్చినటువంటి సందేశ సారాంశం ఏమిటంటే, పక్షిరాజు తన పిల్లలను చలి నుండి కాపాడడానికి రాత్రివేళ తన రెక్కలతో ఎలా వెచ్చగా కప్పుతుందో వివరిస్తూ, దేవుడు కూడా సమయానుసారంగా అంచెలంచెలుగా మన అక్కరలను తీరుస్తూ ఆపదల నుండి తన రెక్కల నీడలో భద్రపరుస్తాడని ఆయన బోధించారు. అయితే దేవుని రెక్కల కింద ఆశ్రయం పొందాలంటే రూతు వలె మనం నోరు తెరిచి ప్రార్థనలో దేవుని అడగాలని, అప్పుడు ఆయన మనకు సంపూర్ణమైన బహుమానము, ఆటంకాల నుండి ఆశ్రయము, నూతన ఆరోగ్యమును ఇస్తాడని ఆయన వ్యాఖ్యానించారు. ఇది వారి సంఘానికి వారిచ్చినటువంటి సందేశం అండి. తర్వాత మనం చూసినట్లయితే పాస్టర్ షాలేం రాజు గారు వారు తీసుకున్న మూలవాక్యం అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం 12 మరియు రోమీలకు రాష్ట్ర పత్రిక 7:18 అండి. మరి ఎవని వలనను రక్షణ కలగదు, నా నాముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామున రక్షణ పొందలేము. నా యందు అనగా నా శరీరం మందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అనేటువంటి లేఖన భాగాలను వారు తీసుకున్నారు మూలం వాక్యముగా. వారిచ్చిన సందేశం యేసు నామమునకు ఉన్న అపారమైన శక్తిని వివరిస్తూ, దయ్యముల మీద జయము, రోగముల నుండి స్వస్థత మరియు రక్షణ అన్నీ ఆ నామము ద్వారానే వస్తాయని ఆయన బోధించారు. అయితే కేవలం యేసు నామమును పెదవులతో ఉచ్చరించడం మాత్రమే కాకుండా పుట్టుకతో వచ్చిన మన శరీర స్వభావాన్ని, పాప స్వభావాన్ని అదుపులో ఉంచుకొని పరిశుద్ధాత్మ ద్వారా యేసు స్వభావాన్ని, దైవ స్వభావాన్ని మన హృదయంలో ధరించుకోవాలని, ఆత్మీయ బలం కొరకు ప్రతిరోజు వాక్యం చదవాలని ఆయన హెచ్చరించారు. ఇది వారు తెలియచేసినటువంటి సందేశం. ఇది అండి మొత్తానికి ఈ యొక్క దైవజనులు వారి వారి సంఘాలకు వారు తెలియచేసుకున్నటువంటి లేఖన భాగాలు, సందేశాలు. ఇందులో ఏ దైవజనుడు చెప్పింది మీకు ఎక్కువగా మరి నచ్చింది, లేదా ఏ దైవజనుడు చెప్పింది మీకు బాగా అనిపించిందో ఒకసారి తప్పకుండా మీరు కింద కామెంట్లో తెలియచేయాలని నేను కోరుకుంటున్నాను. ఒకసారి మీరు మీ కామెంట్స్ తెలియచేస్తే ఇతరులకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. లేదా మీకు ఎవరు చెప్పింది బాగా నచ్చిందో నాకు కూడా తెలుస్తుంది. ఒకసారి మీరు తప్పకుండా మీ యొక్క కామెంట్ తెలియచేయాలని నేను కోరుకుంటున్నాను. మరొక దైవజనుని గూర్చి కూడా నేను మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. మరొక దైవజనుని గురించి కూడా చూద్దాం. వారెవరు అంటే వీరు కూడా రాజమండ్రి జాన్ వెస్లీ గారు. వారి యొక్క సందేశాన్ని కూడా మీకు ఒకసారి నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. రైట్, ఓకే. ఇక్కడ మనం చూసినట్లయితే
రాజమండ్రి జాన్ వెస్లీ గారు. వీరి యొక్క చర్చి పేరు వచ్చేసి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ అండి. వీరు మూలవాక్యంగా హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనాన్ని తీసుకున్నారు. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీద నున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని ప్రేమింతును అని. వారి యొక్క సందేశ సారాంశం ఏమిటంటే, స్నేహితుల దినోత్సవం సందర్భంగా, ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మనస్ఫూర్తిగా మనల్ని ప్రేమించే నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు మాత్రమే అని ఆయన బోధించారు. మన జీవితంలో 4 రకాల స్నేహితులు ఉండాలని వివరిస్తారు. 1, త్యాగపూరితమైన యోనతాను లాంటి స్నేహితుడు. 2, తప్పు చేసినప్పుడు వాక్యంతో గద్దించే నాతాను లాంటి స్నేహితుడు. 3, దేవుని సేవలో ప్రోత్సహించే బర్నబా లాంటి స్నేహితుడు. మరియు 4, పక్షవాయువు గల వ్యక్తిని మోసుకొచ్చిన నలుగురి వలె మనలను యేసయ్య పాదాల దగ్గరకు నడిపించే స్నేహితులు మనకు ఉండాలని అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు ఈ యొక్క క్రైస్ట్ వర్షిప్ సెంటర్ డాక్టర్ జాన్ వెస్లీ గారు. ఇదండి మొత్తానికి నిన్నటి దినమున వారి సంఘాలలో ఈ దైవజనులందరూ వారి సంఘాలకు ఇచ్చినటువంటి సందేశం. ఈ సందేశంలో మీకు ఏ సందేశం మీకు బాగా నచ్చింది లేదా మీ యొక్క హృదయానికి అత్తుకుంది, ఈ సందేశం నన్ను బలపరిచింది లేదా నన్ను ప్రోత్సహించింది, ఈ మాటలు, ఈ సందేశ సారాంశం నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసిందని మీకు ఎవరి సందేశాన్ని బట్టి అనిపించింది తప్పకుండా కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా సార్వత్రిక సంఘము గురించి ఎవరు ముఖ్యంగా ఈ దైవజనులందరిలో నిన్నటి దినమున సందేశం ఇచ్చారు, ఈ విషయాన్ని ఒకసారి మీరు తెలియచేయాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా వచ్చే ఆదివారం ఇంకా ఏ దైవజనుల యొక్క లేఖన సారాంశాన్ని లేదా వారిచ్చిన సందేశంలోని సారాంశాన్ని తెలియచేస్తే బాగుంటుంది, లేదా పలానా దైవజనుడు నిన్నటి దినంన వారి సంఘానికి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు, లేదా సార్వత్రిక సంఘాన్ని గురించి ఒక అద్భుతమైన ప్రవచనాన్ని తెలియజేశారు, వాక్యాన్ని తెలియజేశారని మీరు ఎవరైనా మీ దృష్టిలో ఉన్నటువంటి దైవజనుని గురించి తెలిస్తే తప్పకుండా నాకు వాట్సాప్ చేయండి, లేదా ఈ యొక్క కామెంట్ కింద లింక్ పెట్టండి. ఆ దైవజనుని యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్, వారి పేరు మీరు పెట్టినట్లయితే నేను వచ్చే సండే వారి సందేశాలను కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇందులో మీ యొక్క కామెంట్స్ ఏంటో, మీ సలహాలు సూచనలు ఏంటో, లేదా మీ ఉద్దేశం ఏంటో కూడా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. 900000832119కి మీరు మెసేజ్ చేసి మీ యొక్క ఉద్దేశం ఏంటో కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. ఈ యొక్క కార్యక్రమం నిమిత్తం మీరు ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం ఎంతవరకు అందరికి ఉపయోగపడుతుంది, మీ ఉద్దేశం ఏంటి తెలియచేయాలని కోరుకుంటున్నాను. అందరికీ మనం ప్రేమను పంచాలి, సత్యాన్ని తెలియచేయాలి, లేఖనాన్ని పరిశీలించాలి. ఏ లేఖనం వాక్య ప్రకారంగా తెలియచేశారు, బెరయా సంఘ విశ్వాసుల వలె పౌలు శీలలు చెప్పినప్పుడు అది లేఖనం ప్రకారం ఉందో లేదో వాళ్ళు పరిశీలిస్తూ వచ్చారు. మరి ఈ దైవజనులందరూ చెప్పినటువంటి లేఖనాల సారాంశం క్రైస్తవ సమాజానికి, వ్యక్తిగత కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి, సార్వత్రిక సంఘానికి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందో, ఏ స్థాయిలో ఉంటుందో ఎవరికి వారు పాజిటివ్గా ఆలోచించి మీరు ఒక నిర్ణయానికి రావాలని కోరుకుంటున్నాను. అందరి కొరకు ప్రార్థించండి. వారి సేవలను దేవుడు అభివృద్ధి చేయాలి. అందరినీ ఐక్యపరిచి రేపు సార్వత్రిక క్రైస్తవ సంఘము ఐక్యమై సత్యం కొరకు నిలబడేటువంటి ఒక గొప్ప సమూహంగా, సమాజముగా ఎదగాలని, తయారు కావాలని మనమందరం కూడా కోరుకుందాం. ఒక మాట ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, మీకు వందనాలు. ఈరోజు మేము ప్రారంభించుకుంటున్నటువంటి వాక్య మదనం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు దీవించండి. ఆదివారం రోజున దైవజనుల చేత మీరు అందింపచేసినటువంటి ఈ యొక్క సందేశాల యొక్క సారాంశాన్ని వినడానికి మీరు కృప చూపారు. ఒక 8 మంది దైవజనుల యొక్క సారాంశాన్ని వినడానికి కృప చూపారు. మీరు తోడయండి, దీవించి, ఆశీర్వదించి ఇది విన్నటువంటి వారు అందరూ ఆత్మీయంగా ఎదిగి ప్రేమతో, ఐక్యతతో, సహనముతో, వాక్య సారాంశంతో నింపబడి సత్యం కొరకు ఒక బలమైన స్తంభముగా నిలబడడానికి సహాయం చేయండి. మీరు ఆశ్రయించి దీవించమని నువ్వు కోరుకుంటున్నటువంటి క్రీస్తు సంఘ వధువులో ప్రతి ఒక్కరు ఒక అవయవాలుగా, ఒక కణాలుగా, అంగాలుగా, బలమైన సాధనాలుగా తయారు కావడానికి కావాల్సిన కృప దయచేయండి. మీరు దీవించి ఆశ్రయించమని ఈ యొక్క కార్యక్రమం నిరంతరంగా సాగడానికి కావలసిన సమయం, ఆరోగ్యం మీరు అనుగ్రహించండి. కావాల్సిన టెక్నాలజీని మీరు అనుగ్రహించి దీవించమని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ యేసునామములో ప్రార్థించేవాడు కూడా పరమ తండ్రి, ఆమేన్. మరి వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ వందనాలు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఎలా అనిపించింది మీరు తప్పకుండా మీరు కామెంట్లో తెలియచేయండి. ఈ యొక్క దైవజనుల ఆదివారం సందేశాల పరిశీలన వాక్య మదనం అనేటువంటి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు దీవించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.